బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలేంటి? మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అది మైల్డ్ ఫార్మ్స్ ఉంటాయి, సివియర్ ఫార్మ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనకి లక్షణాలు కనిపిస్తాయి. ఏంటి అంటే కొంతమందికి మూతి వంకర పోవటము, కొంతమందికి స్పీచ్ నత్తిగా రావటము, స్లర్డ్ స్పీచ్. అప్పటి వరకు సరిగ్గా మాట్లాడిన వాళ్ళు సడన్గా వాళ్ళు నత్తిగా మాట్లాడటం, లేదు అంటే కాళ్ళు చేతులు మూమెంట్స్ అనేవి సడన్గా స్టాప్ కావటం, అంటే కంప్లీట్ పెరాలసిస్ రావచ్చు ఒకవైపు, లేదు అంటే ఒక వైపుతోటి పోలిస్తే ఇంకో వైపు క్లమ్సీనెస్ అంట, అంటే పాసిటీ అంట, అంటే అంత కుడివైపుతో పోలిస్తే ఎడమవైపు, ఎడమవైపుతో పోలిస్తే కుడివైపు మూమెంట్ సరిగ్గా ఉండకపోవటం, లేదు అంటే కొన్ని సివియర్ కేసెస్లో మనం ఏం చేస్తూ అంటే గిడ్డినెస్, తల తిప్పటం, తల చుట్టూ అంటాం, చక్కెర వచ్చిందంటారు మన లాంగ్వేజెస్, మన వాడుక భాషల్లో. అట్లా తల తిప్పటం, సడన్గా కొంతమంది కూలబడిపోతారు, సడన్గా అన్కాన్షియస్ అయ్యి కోమా స్టేజ్లో అన్కాన్షియస్, ఆల్టర్డ్ సెన్సరీ, మన స్పృహలో ఉండరు, సడన్గా స్పృహ తప్పిపోవటం, లేదంటే ఫిట్స్ లాగా వస్తాయి, ఫిట్స్ లాగా కాళ్ళు చేతులు మనం ఫిట్స్ మూమెంట్ రావటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల ప్రధాన కారణాలేంటి? చిన్న వయసులో ఈ మధ్య కాలంలో మనం చిన్న వయసులో కూడా ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి మరీ చిన్న పిల్లల్లో అయితే మోయా డిసీజ్ అని ఉంటుంది. మోయా అంటే వాళ్ళకి జెనెటికల్గా ఆ రక్తనాళాలు అనేవి లోపల అవి కొన్ని స్టెనోసిస్ లేదా అక్లూజన్, అంటే ఆ రక్తనాళాలు అనేవి బ్లాక్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది చిన్నపిల్లల్లో, పీడియాట్రిక్ పాపులేషన్లో. అది రీజన్ అయి ఉండొచ్చు, లేదంటే జెనెటికల్గా ఆ రక్తనాళాల వాల్స్లో ఏదన్నా డిస్టర్బెన్స్ వాటి వల్ల కూడా వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అడాలసెంట్ లేదంటే యంగ్ అడల్ట్, మేబీ 20-25 ఇయర్స్లో వచ్చిన వాళ్ళని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. అది కొంతమందికి ఏదన్నా డిసీజెస్ వల్ల, కొంతమందికి లోపల ఉండే హార్ట్ ఇష్యూస్, లేదంటే గుండెకు సంబంధించిన కార్డియాక్ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే రీనల్ కిడ్నీ ఇష్యూస్ వల్ల కానీ అధిక రక్తస్రావం చిన్న వాళ్ళకనే చూస్తూ ఉంటాం మనం. అటువంటప్పుడు అధిక రక్తపోటు, లేదంటే బీపీ ఎక్కువ కావటం షుగర్ వల్ల, లేదంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇన్బర్త్ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళకి చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్ట్రోక్ చికిత్స ఆ తర్వాత నార్మల్ కావాలంటే ఎంతకాలం పడుతుంది? ఇది వచ్చిన సివియారిటీని బట్టి ఉంటుంది. టీఐఏ అని ఒక ఎంటిటీ ఉంది, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. అందులో మనకి వితిన్ 24 అవర్స్లోనే టోటల్ రికవరీ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎంత సివియర్గా బ్లీడింగ్ అయింది, లేదంటే ఎంత పెద్దగా ఆ బ్లడ్ క్లాట్ అయింది, ఎంత సైజు ఎఫెక్ట్ అయింది, లేదంటే ఎంత మనకి నరాలు దెబ్బతిన్నాయి అనే దాని మీద ఉంటుంది. ఒకవేళ చిన్న స్ట్రోకు, మైల్డ్ బ్లీడు, స్మాల్ సైజ్ అంటే ఇమ్మీడియట్గా, లేదు అంటే వితిన్ వీక్స్ టైంలో రికవరీ కావచ్చు. మరీ సైజ్ ఎక్కువ ఉంది, బ్లీడింగ్ చాలా ఎక్కువైంది, బ్లడ్ క్లాట్ చాలా ఎక్కువ సైజ్ అయింది, ఆపరేషన్ అవసరమైంది, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ టైం, కొన్ని నెలలు కూడా తీసుకునే అవకాశం ఉంది. తలనొప్పికి బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధం ఏమైనా ఉందా? తలనొప్పి అనేది జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని మన పెద్ద బ్రెయిన్ స్ట్రోక్స్కి ఇది ఒక ఆరంభం లాగా చూడొచ్చు. ఎవరైనా సడన్గా సివియర్గా హెడేక్ వస్తే దాన్ని మనము కొంచెం సీరియస్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి న్యూరో సర్జన్స్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. సబర్కనాయిడ్ హెమరేజ్ అంటాం. ఆ సబర్కనాయిడ్ హెమరేజ్ అనేది అన్యూరిజం బ్లీడింగ్ అంటాం. అన్యూరిజం బ్లీడింగ్ అనేది థండర్ క్లాప్ హెడ్ఏక్, సడన్గా ఒక హెడ్ఏక్ లాగా వస్తుంది. సడన్ సివియర్ హెడ్ఏక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇలాంటిది అంటాం. అలాంటప్పుడు మనం ఇమ్మీడియట్గా ఈ స్ట్రోక్ అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పరిగణించుకొని దాన్ని మనం సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ చేసి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? గోల్డెన్ అవర్ అంటే ఎప్పుడైతే ఇది ఇస్కిమియా అనేది ఇస్కిమిక్ స్ట్రోక్స్లలో మనం ఎప్పుడైతే చిన్న థ్రోంబస్ అంటాం, బ్లడ్ క్లాట్ అంటాం, థ్రోంబస్ అంటాం, అలాంటి వాటికి వితిన్ 4 అవర్స్, 4.5 అవర్స్లో కనుక మనము థ్రోంబోలైసిస్, ఆ క్లాట్ క్లియర్ చేసేటటువంటి ఇంజెక్షన్ కనుక మనం ఇవ్వగలిగితే, మీరు అన్నట్టు ఆ కోలుకునే టైము తొందరగా మనం పేషెంట్స్ కోలుకోవటానికి, ప్లస్ ఉన్న సివియారిటీ, ఆ మాట పడిపోవటం కానీ, లేదంటే వీక్నెస్ కానీ ఎస్టాబ్లిష్ కాకుండా, ఇంకా ముందు ప్రోగ్రెస్ కాకుండా తొందరగా మళ్ళీ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వితిన్ 4.5 అవర్స్, 4 అవర్స్లో మనం హెల్త్ కేర్
ఫెసిలిటీని మనం అప్రోచ్ కావటం, దానికి తగ్గట్టు స్కాన్ చేసి చూడటం అనేది చేసి, తర్వాత నెసెసరీ ట్రీట్మెంట్‌ని మనం ఇనిషియేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్‌లో.